హలో ఫ్రెండ్స్, మీరు పుషప్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియోలో చూపిస్తున్న యాక్చువల్ వర్కౌట్స్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ పుషప్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అండ్ అలాగే మంచి ఫామ్ అండ్ మంచి కౌంట్లో కూడా పుషప్స్ చేయగలుగుతారు. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఇంక్లైన్ పుషప్స్ కంపారిటివ్ పుషప్స్ చాలా ఈజీగా ఉంటాయి. సో ఇంక్లైన్ పుషప్స్ని మీరు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయొచ్చు. మీరు ఏదైనా బెంచ్ యూస్ చేసుకుని చేయొచ్చు, స్టేర్ కేసెస్ మీద చేయొచ్చు, ఆర్ ఎల్స్ మీ పారాపెట్ వాల్ మీద అయినా పుషప్స్ని ట్రై చేయొచ్చు. బట్ బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఆన్ ద పారాపెట్ వాల్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గైస్, ఈ వీడియోలో చూపిస్తున్న వర్కౌట్స్ అన్నీ 3 సెట్స్ చేయండి అంటిల్ ఫెయిల్యూర్ రెపిటేషన్ వచ్చే వరకు. అంటే ప్రతి సెట్లో కూడా మీకు ఫెయిల్యూర్ రెపిటేషన్ వచ్చే వరకు వర్కౌట్ని చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ వేరియేషన్ నీ అసిస్ట్ పుషప్స్ అంటే మనం యాక్చువల్ పుషప్స్ లాగానే చేస్తాం, బట్ కింద నీ దగ్గర నుంచి టో వరకు మొత్తం ల్యాండ్ మీద సర్ఫేస్ సపోర్ట్ తీసుకుని చేస్తాము. నీ అసిస్ట్ పుషప్స్లోనే మీకు కొంచెం వేరియేషన్ ఆర్ కాంప్లెక్సిటీ కావాలనుకుంటే మీరు మీ నీస్ని ఇలాగ బ్యాక్వర్డ్లో ఫోల్డ్ చేసుకుని కూడా పుషప్స్ హిట్ చేయొచ్చు. రిమెంబర్, ఇది కూడా 3 సెట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ రెపిటేషన్ వరకు చేయాల్సి వస్తుంది. సో హియర్ వి గో విత్ ద నెక్స్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్, నెగిటివ్ పుషప్స్లో మనం బాడీని పైనుంచి కిందకి దిగేటప్పుడు రెసిస్ట్ చేసుకుంటూ కిందకి దించాల్సి వస్తుంది. సో దిస్ యాక్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద యాక్చువల్ పుషప్. సో ఈ పుషప్స్ కూడా 3 సెట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ సెట్. బిగినర్స్ పుషప్స్లో చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ చూసేద్దాం. లెట్స్ గో గైస్. పుషప్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ని వైడ్గా పెట్టడం. ఇలా వైడ్గా పెడితే మీరు పుషప్స్ చేసేటప్పుడు మీ షోల్డర్ అనేది ఇంజరీ అవుతుంది అండ్ అలాగే మీ పుషప్ ఫామ్ కూడా కరెక్ట్గా ఉండదు. సో ఫ్రెండ్స్, ద నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చి బాడీని స్ట్రైట్గా పెట్టి పుషప్స్ చేయకపోవడం. పుషప్స్ స్ట్రైట్గా చేయకుండా ఇలా బాడీని బెండ్ చేసి పుషప్స్ హిట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్. ఈ బెండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకో కామన్ మిస్టేక్, మీరు పుషప్స్ హిట్ చేసేప్పుడు మీ బాడీ వెయిట్ని మీ హ్యాండ్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం. ఈ వెయిట్ అనేది అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయితే మీ హ్యాండ్స్లో ఇంజరీస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ యువర్ రిస్ట్స్. మన వీడియోలో ద ఫైనల్ మిస్టేక్ వచ్చి ప్రాపర్ ఫామ్లో పుషప్ చేయకపోవడం. ఈ మిస్టేక్ని చాలామంది చేస్తూ ఉంటారు. సో ప్రాపర్ ఫామ్లో పుషప్ని చేయాలనుకుంటే మనం కిందకి పుషప్లో వెళ్ళినప్పుడు మన ఆర్మ్స్ అనేవి 90 డిగ్రీస్లో ఉండాలి అండ్ పైకి హిట్ చేసినప్పుడు కంప్లీట్ మన ఆర్మ్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియోలో చూపించిన టెక్నిక్స్ అండ్ టిప్స్ మీకు చాలా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఉపయోగపడితే కనుక ప్లీజ్ ఎప్పుడైనా ఈ వీడియోకి వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి మీరు ఎన్ని పుషప్స్ చేయగలుగుతున్నారు. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ లవ్ యూ గైస్. బై.